హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ముక్క మెత్తగా ఎండుమిర్చి గ్రేవీతో, అలాగే ఒక్క డ్రాప్ కూడా నీరు వేయకుండా ఈ డ్రై ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఇక్కడైతే నేను ఆవాల నూనె వేసానండి. ఈ ఫ్రై ఆవాల నూనెతో చేస్తే చాలా బాగుంటుంది. ఆవాల నూనెతో ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి. ఈ ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే నేను అరకిలో వరకు చికెన్ను తీసుకున్నానండి. ఈ చికెన్ను శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగిన ఈ చికెన్ను వేయాలి. చికెన్ను వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ను కలుపుకోవాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేయాలి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చిందండి. పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న టమోటాలను వేయాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద టమోటాని కట్ చేసి వేసానండి. ఇవి వేసిన తర్వాత ఈ చికెన్ను ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను ఉడికించుకోవాలి. ఈ చికెన్ మధ్యలోన దీనిలో వేయటానికి మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే లవంగేలు, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ వేసానండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్నానండి. ఎక్కువగా మసాలాలు ఏమీ వేయటం లేదు. అలాగే చిన్న ముక్క అల్లం, అలాగే కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, అలాగే తిన్న కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేయాలి. తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని 1 స్పూన్ వరకు వేయాలి. ఆ తరువాత నీరు వేసి మసాలాను ఫైన్గా మిక్సీ పట్టాలి. ఈ మసాలాను మిక్సీ పట్టేలోన చికెన్ చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యింది. మనం ఇక్కడ నీరేమీ వేయలేదండి. దీనిలో వచ్చే నీరుతోనే చికెన్ కూడా మెత్తగా ఉడికింది. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఎండుమిర్చి మసాలా పేస్ట్ను వేయాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మాత్రమే వేస్తున్నానండి. ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, ఇక్కడైతే మసాలా అంతా చికెన్కి పట్టి పూర్తిగా డ్రై అయ్యింది. ఇలా ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా డ్రైగా అవ్వాలంటే ఇంకాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచానండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో నిమ్మరసాన్ని వేయాలి. ఇక్కడైతే 1 చెక్క వరకు నిమ్మరసాన్ని వేశాను. ఇలా చికెన్ ఫ్రై పూర్తిగా డ్రై చేసి చేయటం వలన చికెన్ పకోడీలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నిమ్మరసాన్ని వేసిన తర్వాత మరోసారి కలిపి దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీరను వేయాలి. ఇలా కొత్తిమీరను వేసిన తర్వాత మరోసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రై ఫ్రై అయితే రెడీ అయ్యింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చికెన్ ఫ్రై రోటీలో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.